Best health packages up to 80% discount. Tirumala Diagnostics. కనిపించిన నాన్న కాలనాగయ్యాడు. ఆశీర్వదించి అత్తగారింటికి పంపాల్సింది పోయి తన కామ ప్రకోపానికి ఆ బంగారు తల్లిని బలిపశువును చేశాడు. అతని నుంచి తప్పించుకునేందుకు బయటకొచ్చిన ఆ అబలపై కొందరు కీచకులు పంజా విసిరారు. ఈ దుర్యోధన దుస్సాహసన దుర్వినీతి లోకంలో ఒంటరి ఆడబిడ్డకు రవ్వంతైన రక్షణ లేదని చెప్పకనే చెప్పారు. ఇంతకీ ఎవరా బాలిక, ఎవరా కామాంధులు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నాలుగేళ్ల క్రితం బీహార్కు చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం వచ్చి హైదరాబాద్ సమీపంలోని కుత్బుల్లాపూర్కు వచ్చి నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి పెద్ద బిడ్డ అప్పట్లో ఆ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ స్కూల్లో 9వ తరగతి చదివేది. కరోనా కల్లోలంలో ఆమె చదువు అనివార్యంగా ఆగిపోయింది. కన్ను ముక్కు తీరు చక్కగా ఉండే ఆ యువతికి 18 ఏళ్లు వచ్చాయి. కట్నమిచ్చే తాహత లేదు కాబట్టి తమలాగే కష్టం చేసుకుని ఓ యువకుడికిచ్చి పెళ్లి చేయాలని ఆ తల్లి భావించింది. తన ప్రయత్నాలు తాను చేస్తోంది. ఒకరోజు పని చేసి 2 రోజులు ఇంటి పట్టునే ఉండే ఆ తండ్రి మాత్రం బిడ్డ పెళ్లి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు తన రక్తాన్ని పంచుకు పుట్టిన ఆ కన్న బిడ్డనే కామించాడు. భార్య పనికి వెళ్లిన సమయంలో ఫుల్లుగా తాగొచ్చి ఇంట్లో ఉన్న ఆ ఆడబిడ్డ మీద పడేవాడు. తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అన్న విషయాన్ని కూడా మరిచి ఓ రాక్షసుడిలా మారి ఆమె మానాన్ని హరించేవాడు. తండ్రి చేస్తున్న ఈ అరాచకాన్ని ఆ యువతి తల్లితో చెప్పి బోరుమంది. అయితే కన్న తండ్రి మీద అభాండాలు వేస్తావా, నువ్వు అసలు కూతురువేనా అంటూ ఆ తల్లి ఆమె మాటల్ని కొట్టిపారేసింది. దీంతో ఆ కలియుగ కీచకుడు మరింత రెచ్చిపోయాడు. అవకాశం దొరికితే ఆ ఆడబిడ్డ మీద రాక్షసుడిలా పడేవాడు. దీంతో ఈ నరకం నుంచి బయటపడాలని ఆ యువతి నిర్ణయించుకుంది. గతేడాది బీహార్కు వెళ్లి తిరిగొచ్చే సమయంలో అదే రాష్ట్రానికి చెందిన సంతోష్ అనే యువకుడితో ఆ యువతికి మాట కలిసింది. తాను హైదరాబాద్ బడంగపేటలో ఉంటున్నట్లు సంతోష్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాట్సాప్ లో చాటింగ్ మొదలైంది. ఆ చాటింగ్ కాస్త డేటింగ్ అయింది. కాలం అలా ముందుకు నడిచింది. తనను సంతోష్ పెళ్లి చేసుకుంటాడు అన్న నమ్మకంతో అతనికి తన జీవితాన్ని అర్పించేసింది. ఈ నేపథ్యంలో గత నెల 26న సంతోష్ను కలిసేందుకు బడంగపేటకు వెళ్లిన ఆ యువతి అతని ఒత్తిడితో ఓ 2 రోజుల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో షికారులు చేసింది. అయితే 2 రోజులు ఇంటికి రాలేదన్న కోపంతో తల్లిదండ్రులు కొడతారన్న భయంతో సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ రవి అనే ఓ యువకుడి దగ్గర నుంచి ఫోన్ తీసుకుని సంతోష్కు ఫోన్ చేసింది. పెళ్లయ్యేదాకా తల్లిదండ్రులతోనే ఉండాలని సంతోష్ ఆదేశించాడు. దీంతో సికింద్రాబాద్ లో తనకు పరిచయమైన రవిని ఎక్కడన్నా ఉద్యోగం ఇప్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. అందుకు ఓకే అన్న రవి ఉద్యోగం వచ్చేదాకా అమీన్పూర్ లో తన రూమ్ లో ఉండాలని ఆ యువతికి సజెస్ట్ చేశాడు. కొద్దిపాటి పరిచయం ఉన్న ఓ యువకుడి రూమ్ లో ఒంటరిగా ఉండటం అన్నది ఎంత ప్రమాదమో తెలుసో లేక అతని వల్ల ఏ హాని ఉండదు అని భావించో ఆ యువతి అందుకు ఓకే అందే. సరిగ్గా ఆ రూమ్కి వెళ్ళిన 2వ రోజు తాగి రూమ్కొచ్చిన రవి చేతిలో పులి నోటికి చిక్కిన జింకలా మారిపోయింది. దీంతో తల్లడిల్లిపోయిన ఆ యువతి కుత్బుల్లాపూర్లోని తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ వెళ్లిన వెంటనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తన మీద తన తండ్రి చేసిన అరాచకాన్ని, తనకు తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చి తనను రేప్ చేసిన రవి గురించి పోలీసులకు ఫిర్యాదునిచ్చింది. జీడిమెట్ల ఎస్ఐ పవన్ ఈ కేసు టేకప్ చేశారు. ఆ తండ్రిని, ఆమెను రేప్ చేసిన రవిని తీసుకొచ్చి లోపలేశారు. మరోవైపు సంతోష్తో కూడా మాట్లాడి ఆమె జీవితానికి ఓ దారి చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇంత జరిగిన తర్వాత ఆ ప్రియుడు ఆ యువతిని ఆదరిస్తాడా, ఆమెను భార్యగా స్వీకరిస్తాడా? ఇదే అందరి మనసుల్ని తొలుస్తున్న ప్రశ్న.